ఇందాక వాచ్మెన్తో మాట్లాడడం చూసి నీకోసమే కలిపాను. తాగమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం గారు? నువ్విది తాగితేనే నేను నీకు చెప్పదలుచుకున్నది చెప్తాను. తాగుతాను. ముందు చెప్పండి మేడం గారు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా అది నీకిష్టం లేకపోవచ్చు, తప్పుగా అనిపించచ్చు. కానీ పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరిదిద్దడం పెద్దవాళ్ల బాధ్యత. నేనేం తప్పు చేశాను మేడం గారు? అశ్విన్ నీ మెడలో తాళి కట్టిన సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాని అయోమయ స్థితిలో నీకు కోపం రావడం సహజం. ఆ తాళిని తాళిగా అంగీకరించనని, అశ్విన్ని భర్తగా అస్సలు ఒప్పుకోనని నువ్వు అనడం కూడా సహజమే. కానీ ఆ తర్వాతైనా నువ్వు నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా ఆనంది. ఆవేశంలో తీసుకున్న ఏ నిర్ణయమైనా నీటి మీద బుడగలాంటిది. అది అక్కడితో ఆగిపోవాలి. దాన్ని కంటిన్యూ చేయడం, బాధపడడం అవివేకం ఆనంది. అశ్వినికి నీ మీద ఎంత ప్రేమ ఉందో, అశ్విన్ని నువ్వు ఎంతగా అభిమానించావో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అలాంటి అశ్విన్కి నువ్వు చాలా దూరంగా ఉండడం న్యాయం కాదానంది. నా విషయంలో జరిగింది మామూలు విషయం కాదు. తేలిగ్గా తీసి పారేసే సంఘటన కాదు. ఒంటి మీద గాయమైతే అదే మానుతుంది అనుకోవచ్చు. కానీ నాకు తగిలిన గాయం మనసుకు తగిలింది. ఇదే సంఘటన నేను మామూలుగా ఉన్నప్పుడు జరిగి ఉంటే నా బాధ, నా కోపం, నా ఆవేదన నన్ను వెంటాడేవి కాదేమో. ప్రస్తుతం నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు ఇంకొక జీవం ఉంది. ఆ జీవానికి అశ్విన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఇంకొకళ్ళ గురించి అలా ఉంచినా నేను నా మనసుకి సమాధానం చెప్పుకోవాలి కదా మేడం గారు. అలా నాకు నేనే సమాధానం చెప్పుకోలేని దాన్ని అశ్విన్ని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించగలను? ఇప్పటికీ అశ్విన్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అశ్విన్ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఇది మాత్రమే నా కోరిక. కానీ ఇప్పుడు జరిగిందేంటి? ఆ తర్వాత జరుగుతుందేంటి? తిండి కూడా తినకుండా బాధపడుతున్నాడు. అది ఇంటిని కన్న తల్లిని వదిలి ఎక్కడో ఉంటూ ఈ రకమైన కష్టాలు అనుభవించటం అశ్విన్కి అవసరమా చెప్పండి? అన్నిటికీ సిద్ధపడే కదా తను నీకు తాళి కట్టాడు. అది కాసేపు అలా ఉంచితే కనీసం నువ్వు వెళ్ళి తన్ని పలకరించాలి కదా. అది నువ్వు చేసావా? ఎంతసేపు అశ్విన్ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మగారితో చెల్లెలతో కలిసి ఉండాలనే మాటలు చెప్తున్నావే తప్ప ఏం చేస్తే అశ్విన్ ఇంటికి వెళతాడని ఆలోచించావా? నువ్వు చెప్తే తన ఇంటికి వెళతాడు. నీ మాటలు తన మీద తారక మంత్రంలా పనిచేస్తాయి. కాబట్టి మేడం. ఏంటమ్మా దీపిక? అశ్విన్ వాళ్ళ సిస్టర్ ప్రసన్న వచ్చింది, ఆనందిని కలవాలంటుంది. ప్రసన్న, నువ్వు వెళ్ళిపో ప్రసన్న. ఇదేంటోదినా వెళ్ళిపోమ్మంటున్నావు?
నేను నీతో చాలా విషయాలు చెప్పాలని వచ్చాను. చూడు ప్రసన్న, జరుగుతున్న గొడవలు చూస్తూ కూడా నువ్విలా రావటం తప్పు కదా. మీ అమ్మగారికి తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా. నన్ను మాట్లాడినిస్తావా వదినా? అన్నయ్యనే తలుచుకుంటూ అమ్మ చాలా బాధపడుతోంది. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? అన్నయ్యకి చెప్పాను, కానీ తన ఇంటికి రానే రానంటున్నాడు. నువ్వు చెప్తే తప్ప అన్నయ్య ఇంటికి రాడొదినా. అన్నయ్య ఇంటికి వెంటనే రాకపోతే అమ్మ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. నాకు తెలుసు ప్రసన్న, అందుకే నా మనసు ఒప్పుకోకపోయినా అశ్విన్కి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని ఎంతగానో చెప్పాను. ఆ మనిషి నా మాట వింటేనే కదా. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అయితే అలా వదిలేస్తావా? అశ్విన్ ఇంటికి తిరిగి వెళ్ళడం అంటూ జరిగితే అది నీ వల్లే జరుగుతుందని ఇంతకు ముందే చెప్పాను కదా ఆనంది. నువ్వొక్కసారి తనకి కనపడి తనతో మాట్లాడితే ఖచ్చితంగా ఇంటికి వెళ్తాడే. మా మాట విని వెళ్ళు ఆనంది. ఇది వెళ్ళదు మేడం. అశ్విని తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇంటికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, తన పంతం పట్టుదల నెగ్గాలి అంతే. అక్క, నువ్వు కూడా ఏంటక్క? నేనేంటే, నీ పద్ధతి మార్చుకోకపోయినా పంతం వదలకపోయినా ఎవరైనా ఇలాగే అంటారు. నేను, బావగారు, మేడం గారు, ఇదిగో ఇప్పుడు ప్రసన్న, ఇంతమంది చెప్తుంటే వింటున్నావా? ఏ ఒక్కసారి వెళ్ళి అశ్విన్తో మాట్లాడితే నీ గౌరవం తగ్గిపోతుందా? అక్క, ఇది గౌరవానికి సంబంధించింది కాదక్క. మరి ఇంకేంటి ఆనంది? ఆత్మాభిమానం. నాకంటూ ఆలోచనలు ఉండవా? నేనంటూ ఏం చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఉండదా? నా విషయంలో ఎవరేం చేసినా తల వంచుకుని భరించాలా? నాకంటూ మిగిలిన ఈ ఆత్మాభిమానాన్ని కూడా చంపుకోవాలా? అలా అని ఆత్మాభిమానాన్ని చంపుకోమని, అశ్విన్తో కలిసి కాపురం చెయ్యమని ఎవరూ చెప్పడం లేదు. తనని కలిసి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి పంపించి రమ్మని చెప్తున్నాను. తల్లి కొడుకులని విడతీసిన పాపం నేనెందుకు మొయ్యాలని అంటూ ఉంటావుగా. ఆ తల్లి దగ్గరికి కొడుకును పంపించడానికి నీకొక అవకాశం దొరికింది, వెళ్ళి పంపించొచ్చు కదా. అన్నయ్య తిండి తిని ఇప్పటికే 2 రోజులైంది వదినా. నువ్వు చెప్తే తను వింటాడు. ముగ్గురం కలిసి చెప్తుంది నీకే ఆనంది. సరే అలాగే వెళతాను అని ఒక్క మాట చెప్పొచ్చు కదా ఆనంది. వెళ్తుంది మేడం. ప్రసన్న, నువ్వు ఇంటికెళ్ళు. ఆనంది వెళ్ళి మాట్లాడి అశ్విన్ని ఇంటికి పంపిస్తుంది. ఈ మాట వదిన చెప్తే బాగుంటుంది కదా.